అందరికీ నమస్కారం. నేను మీ శేఖర్ మెట్ల. పైథాన్ నేర్చుకోవాలని ఆసమ్ ఇంట్రెస్ట్తో ఉండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ స్క్రాచ్ నుంచి ఎలా బిగినెట్టాలి అన్న ఆలోచనతో కనుక ఉంటే ఈ వీడియో లెక్చర్ మీకోసమే. పైథాన్ గురించి ఫ్యూ స్టెప్స్, అసలు ఏంటి పైథాన్, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్తో స్టార్ట్ చేసి లోకల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ పైథాన్ ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండి ఇది. పైథాన్ సాఫ్ట్వేర్ని అఫీషియల్గా ఫ్రీగా ఓపెన్ సోర్స్ ఇది డౌన్లోడ్ చేసుకోవటం, కోడ్ ఎడిటర్ ఏది కంఫర్టబుల్గా మనము కోడ్ రాయడానికి యూజ్ చేయొచ్చు, ప్రొఫెషనల్ వేలో సాఫ్ట్వేర్ డెవలపర్స్ని ఎలాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేసి పైథాన్ యాప్స్ కానీ పైథాన్ ప్రోగ్రామ్స్ కానీ మాస్టర్ లెవెల్లో డెవలప్ చేసే ఐడిఈ ఎలా చూస్ చేసుకోవచ్చు, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, సింపుల్గా ఏ విధంగా మనము లోకల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో పైథాన్ ప్రోగ్రామ్స్ రాయటము, కంపైల్ చేయటము, ఇవన్నీ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అదేవిధంగా ఒక బేసిక్ కాన్సెప్ట్స్, అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, ఏ విధంగా మనం నేర్చుకోవాలి, ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత వెరీ బిగినర్స్ పైథాన్ గురించి అవగాహన లేకుండా ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను. వేరియబుల్స్ ఒకసారి మనం చూసిన తర్వాత రిజర్వ్డ్ కీవర్డ్స్ ఏంటి, నాన్ రిజర్వ్డ్ కీవర్డ్స్ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఈ ఐడిఈ ఏదైతే మనం యూస్ చేస్తామో ఇది మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, ఐడిఈ కూడా ఎనాలిసిస్ చేసి ఐడెంటిఫై చేస్తుంది అనమాట. వేరియబుల్ ఇట్ క్యాన్ బి యూస్ఫుల్లా కాదా, వాడొచ్చా వాడకూడదా, రిజర్వ్డ్ కీవర్డ్స్ ఏంటి ఐడెంటిఫై చేయటం, స్ట్రాంగ్ ఫౌండేషన్ డేటా టైప్స్. మనం డేటా టైప్స్ని నెంబర్ కానీ స్ట్రింగ్ కానీ ఫ్లోట్ డేటా టైప్ అంటే నెంబర్లో మధ్యలో డెసిమల్ పాయింట్ ఉండేది, అండ్ అదేవిధంగా మనకి స్పెసిఫిక్గా ఒక పర్టిక్యులర్ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఏంటి, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, అండ్ ఈజియెస్ట్ వేలో రికగ్నైజ్ చేసి దీన్ని మనం మనకు ఒకవేళ అవగాహన లేకపోయినా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి టైప్ మెథడ్ ఉంది మనకి, దీంతో ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ ఇది అనేది మనం తెలుసుకోవడం ప్రయత్నం కూడా కోడింగ్ రాస్తూ లైన్ బై లైన్ కోడింగ్ రాస్తూ ఎగ్జిక్యూట్ చేస్తూ పైథాన్ ఎంజాయ్ చేస్తూ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఇది నిజమంటారా? ఆ ప్రయత్నమే చేస్తానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. వీడియో చూడండి, రియల్గా ఇంట్రెస్ట్ ఉండి పైథాన్ నేర్చుకోవాలనుకుంటే ఈరోజే ప్రయత్నించండి. అదేవిధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. వీడియో చూసిన తర్వాత మీ కమెంట్స్, మీ యొక్క వ్యూస్, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కమెంట్ ద్వారా మాకు తెలియపరచడం వల్ల నెక్స్ట్ పార్ట్తో మరిన్ని బేసిక్స్, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్లు కానీ ఇఫెల్ స్టేట్మెంట్స్ కానీ ఈ లెక్చర్స్తో మీ యొక్క ఫీడ్బ్యాక్ని నేను బేస్ చేసుకుని ఆ వీడియో లెక్చర్స్ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను.